పశ్చాత్తాపం లేకుండా జీవితాన్ని గడపడం మనము నేర్చుకుందామండి. పశ్చాత్తాపం లేకుండా జీవితాన్ని గడపడాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని చూసి ఎప్పుడు కూడా బాధపడే జీవితాన్ని గడపకుండా మనం ప్రయాసపడదాం. ఏ విధంగా ప్రయాసపడదాం? ఎన్నోసార్లు ప్రతి వారము లేకపోతే ప్రతిరోజు ఈ యొక్క ఆన్లైన్ వచ్చిన తర్వాత, ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఆ వాక్యం అనేది ఏదో నువ్వేదో ఒక టైం పాస్కి, ఏదో నువ్వు ఒక యాక్సిడెంట్గా వాక్యాన్ని చూడట్లా. దేవుడే స్పష్టంగా ఒక దైవజనుల ద్వారా నీతో మాట్లాడుతున్నారు అంటే నీలో ఉన్న ఆ యొక్క తప్పులను, ఆ యొక్క లోబడిన తత్వాన్ని, నీలో ఉన్న దేవుడికి విరోధమైన ప్రతి కార్యాన్ని నువ్వు తీసివేసుకోవాలని ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ దైవజనుల ద్వారా ఏదైతే హెచ్చరిక వస్తుందో, ఏదైతే ఆ హెచ్చరిక అనేది వస్తుందో, ఆ యొక్క వాక్యం అనేది హెచ్చరింపు అనేది నీకు వస్తుందో, నువ్వు సరి చేసుకోకుండా ఉంటే దేవుడు నిన్ను చూసి పశ్చాత్తాపడతారండి. ఎన్ని వాక్యాలు వింటావు, ఎన్ని రోజులు ఆశీర్వాదం లేని జీవితాన్ని జీవిస్తావు. రెండవదిగా, మన పాపం అని తెలిసి కూడా మనం పాపంలోనే జీవిస్తే ఏముందులే తర్వాత మారొచ్చు, తర్వాతలే అనుకొని ఇంకా పాపంలోనే జీవిస్తే దేవుడు మనల్ని గురించి పశ్చాత్తాపడతారండి. దేవుని వాగ్దానం మన జీవితంలో వేరుగా ఉంటుంది. మన గమ్యం వేరు, మన పరిస్థితులను బట్టి, మనం నడుచుకుంటున్న స్థితిని బట్టి వేరు. దేవుడి చిత్తానుసారంగా మన కుటుంబం వెళ్తున్న స్థితి వేరు. కానీ నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ యొక్క ఆశలు వేరుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపడతారండి. ఆ జీవితం మనకు వద్దండి. దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాప పడే జీవితం వద్దు. కానీ మనము ఆయన పశ్చాత్తాప పడని, ఆయనే మనల్ని జీవితాలు సంతోషించి చూసి సంతోషించే జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే దావీదుకి, సౌలుకి ఇద్దరికి దేవుడు తోడై ఉన్నారండి. ఇద్దరిని దేవుడు ఒక రాజుగా ఎన్నుకున్నాడు. ఇద్దరికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. అవును కదా అండి? ఇద్దరికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. కానీ ఎవరు ఆ యొక్క ఇష్టపూర్వకంగా దేవుడికి ఇష్టానుసారంగా జీవించి ఆశీర్వదింపబడ్డారో నీకు నాకు బాగా తెలుసు. సౌలు జీవితం ఏమైపోయిందో, లేకపోతే దావీదు జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదింపబడిందో ఎవరిలో ఉందండి తప్పు? అది దేవునిలో ఉందా? దేవుడికి ఇద్దరికి సమానంగా ఆత్మను అనుగ్రహించాడు, ఇద్దరికి సమానంగా అభిషేకాన్ని అనుగ్రహించాడు, ఇద్దరు సమానంగా రాజులుగా అభిషేకింపబడ్డారు. అయినా కూడా ఒక గొప్ప రాజుగా వారిద్దరిలో ఎవరు అంటే దావీదు గురించే మనం చెప్తాం కదండి. ఎందుకు అంటే దేవుడు కోరుకున్నట్లుగా దావీదు జీవించాడు. కాబట్టి దేవుడికి లోబడి ప్రతి విషయంలో, నిజంగా అండి దావీదు గురించి చదువుతున్నప్పుడు ఎక్కడికన్నా యుద్ధానికి వెళ్ళాడంటే ముందుగా వెళ్ళాలా లేదా అని దేవుడి యొద్ద విచారణ చేసి వెళ్ళేవారంట. చేసి అడిగి ఆ విధంగా ప్రతి విషయంలో లోబడి ప్రతి విషయంలో దావీదు వెళ్ళారు. కానీ చిన్న విషయంలో లోబడకుండా సౌలు దేవుని యొక్క పశ్చాత్తాపానికి గురయ్యాడండి. మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నామండి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఒక నిజమైన క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా అండి? మనకి ఇష్టం వచ్చినట్లుగా, మన ఆలోచనకి తగ్గట్లుగా, మన హృదయంలో ఏది అనిపిస్తే అలాగా జీవిస్తే అది క్రైస్తత్వం కాదు అండి. ఒక నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? మనము చనిపోవాలి, మనలో క్రీస్తు జీవించాలండి. చనిపోవాలేంటి అని అనుకుంటున్నారా? అంటే మనం చనిపోవాలి అంటే బాధగా అనిపిస్తుందేమో. మన ఆలోచనలు కాదు, మన యొక్క ప్రణాళికలు కాదు, మన యొక్క తలంపులు కాదు మన జీవితంలో నెరవేర్చాల్సింది. మన దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారు, మన దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, నా దేవుడు ఏ విధంగా నేను ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా నువ్వు నేను ఉండడమే నిజమైన క్రైస్తవం అండి. అంటే మన యొక్క ఆలోచనలన్నీ పూర్తిగా మనలో నుంచి పోవాలి. ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన ఇష్టాలు తీసివేసి ఆయనే మనలో ఉంటే ఒక నిజమైన క్రైస్తత్వం అండి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి పశ్చాత్తాపడడు, ఎంతగానో సంతోషించి దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడండి. ఒక నిజమైన క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపపడే జీవితం ఈ కార్యక్రమం చూస్తున్న ఎవ్వరూ పొందుకోకూడదనే నా భారం అండి.
మనల్ని చూసి దేవుడు బాధపడకూడదు. ఏంటి, నేను ఆ బిడ్డను ఒక స్థితిలో చూశానే, యెరూషలేమున ఆ పట్టణాన్ని చూసి యేసయ్య ఏడ్చారు అని లూకాసు వార్తలో మనం చూసాం కదండి. లూకాసు వార్త 19:41-44లో మనం చూసి ఆ పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమే ఏడ్చి, ఎందుకండి అంత బాధ, నా బిడ్డను నేను ఈ విధంగా చూడాలనుకుంటున్నాను, ఇలాగ ప్రవర్తిస్తుందని దేవుడే పశ్చాత్తాపపడి, మనకి ఆయనకున్న ప్రణాళికలో దేవుడు కొన్నిటిని మన జీవితంలో జరగకుండా మనమే అడ్డుపడితే ఇంకా ఎవరండి మనం ఆశీర్వదింపబడేది? దేవుడు పశ్చాత్తాప పడని జీవితం కోసం మనం ప్రయాసపడి ఒక నిజమైన ఆయన యొక్క శక్తిని మన జీవితంలో ఈ లోకంలో చూపించాలనుకుంటున్నారు. కాబట్టి ఆయనకి ఇష్టమైన, ఆయన సంతోష పెట్టే, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నువ్వు నేను ఉండగలిగితే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడండి. అక్కడితో వదిలివేయడు. ఎంతో మందికి నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. కానీ మనము మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు నెరవేర్చుకోవడం కోసమే ప్రయాసపడతాం. కానీ దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే మన జీవితమే ఒక గొప్పగా ఆశీర్వదింపబడుతుందండి. ప్రయాసపడదామా? మనం చనిపోదామా? ఆయన మనలో నివసించేటట్లుగా మనము మన ఆలోచనలు పక్కన పెట్టేద్దాం. మన ఆలోచనలను, మన తలంపులను తీసివేద్దాం. ఆయన ఆలోచనలతో నింపబడదాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దయచేసి తండ్రి ప్రభా, నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని చూసి నువ్వు పశ్చాత్తాపపడే స్థితిలో మేము ఉండకుండా తండ్రి యేసయ్య ఎప్పటికప్పుడు సర్వశక్తి మంతుడా నీకు లోబడే జీవితాలను తండ్రి యేసయ్య ఏ విధంగా అయితే నీకు లోబడకుండా మా ఇష్టాలతో, మా తలంపులతో, మా కోరికలతో మా హృదయాలు నింపబడి ఉన్నావో ప్రతి ఒక్కటిని నువ్వు దూరం చేసి సర్వశక్తి మంత్ర నువ్వే కార్యం జరిగించయ్యా. ఆశ్చర్యకరుడా యేసయ్యా, సౌలును దావీదును ఏకరీతిగా ఆశీర్వదించిన దేవా, కానీ ఆ యొక్క ఆత్మను, ఆ యొక్క లోబడే తత్వాన్ని ఎవరైతే తండ్రి యేసయ్య చూపించారో వారిని బహుగా ఆశీర్వదించిన దేవా ప్రభా. అటువంటి వ్యక్తులుగా మేము ఉండడానికి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ నీకు ఇష్టమైనట్లుగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నువ్వు మమ్మల్ని గురించి పశ్చాత్తాపపడే జీవితం మాకు వద్దు ప్రభా. నువ్వు మమ్మల్ని గురించి సంతోషింప చేసే జీవితమే మాకు కావాలి తండ్రి. కార్యాన్ని జరిగించుకోనండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మా ఆలోచనలో, మా యొక్క ప్రవర్తనలో, మా యొక్క చూపులలో, మా యొక్క తలంపులలో మమ్మల్ని మేము సరి చేసుకుని సర్వశక్తి మంత్ర నీకు ఇష్టమైన బిడ్డలుగా, సౌలును నువ్వు తరతరాలు కోరుకున్నావు కానీ తన యొక్క లోబడని జీవితం ద్వారా ప్రభా యేసయ్య తనతోనే తండ్రి యేసయ్య ఆ యొక్క ఆశ్చర్యకరుడా యేసయ్య తనతోనే ఆ రాజ్యాన్ని తీసి వేరే వారికి ఇచ్చేటట్లుగా అటువంటి ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకోకుండా నీ కృపలో మేము నిలబడడానికి మాకు సహాయం దయచేసి నీ గొప్ప శక్తిని మాకు అనుగ్రహించి ఇంకా బలపరచండి సర్వశక్తి మంత్ర. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. నువ్వే సహాయం దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తుంది ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా వాళ్ళ హృదయాలు, వాళ్ళ జీవితాలు నువ్వు పశ్చాత్తాపపడే స్థితిలో నుంచి తీసివేసి నువ్వు సంతోషపడే స్థితిలోనికి వచ్చునుగాక ప్రభా. నువ్వు కార్యం జరిగించండి. నువ్వే తోడేంటి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నింపగలరని, నీ నామాన్ని గణపరుచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మనకి ఏ స్థితి కావాలి? దేవుణ్ణి సంతోషపెట్టే స్థితి కావాలా? దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపపడే స్థితి కావాలా? ఒక్కసారి మన జీవితాలు సరిచేసుకొని ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని అంచెలంచెలుగా గొప్పవారిగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు పశ్చాత్తాపపడని జీవితాన్ని, మన జీవితాన్ని చూసి సంతోషించేటట్లుగా మన అందరము జీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Isina